అందరికీ నమస్కారం. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన బహుశా మనందరి దైనందిన జీవితాలను అదృశ్యంగా శాసించే ఒక అంశాన్ని పరిశీలించబోతున్నాం. అవును, ఇది చాలా కీలకమైన టాపిక్. పైకి కనిపించదు, కానీ దీని ప్రభావం చాలా ఎక్కువ. ఖచ్చితంగా. మనం ప్రతిరోజు ఉదయం లేవగానే వార్తల్లో ఎక్కడో ఒక మూల భౌగోళిక రాజకీయాల గురించి వింటూ ఉంటాం కదా. 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి, యుద్ధ వాతావరణం ఉంది అని. అవును, రోజు వినేవే. కానీ అవన్నీ వేలాది కిలోమీటర్ల దూరంలో జరుగుతున్నాయి, మరి మనకెందుకులే అని చాలాసార్లు పక్కన పెట్టేస్తాం. అయితే ప్రపంచ పటంలో కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పు ఉండే ఒక చిన్న నీటి మార్గం ఉంది. అదే హార్ముజ్ జలసంధి. అవును, దాన్నే ఆంగ్లంలో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అంటారు. ఆ మార్గం చుట్టూ ఒక చిన్న అలజడి రేగినా అది నేరుగా మన ఇంటి వంటగదిలోని సరుకుల ధరలను ఎలా మారుస్తుందో తెలుసుకోవడమే ఈనాటి మన ప్రధాన లక్ష్యం. నిజంగా అది చాలా మందికి తెలియని అదృశ్య వలయం లాంటిది. కరెక్ట్. వివిధ ఆర్థిక నివేదికలు, అంతర్జాతీయ వాణిజ్య లాజిస్టిక్స్ డేటా, అలాగే అనేక తాజా వార్తా కథనాలను దగ్గరగా గమనించి సేకరించిన సమాచారంతో ఈ అంశాన్ని మనం డీకోడ్ చేయబోతున్నాం. సరే, దీన్ని వివరంగా పరిశీలిద్దాం. అసలు ఈ హార్మోజ్ జలసంధి నిజంగా మూసివేయబడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి ప్రకంపనలు వస్తాయో విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. ఈ సంభాషణలోకి ప్రవేశించే ముందు మనం ఒక అత్యంత కీలకమైన వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. సమస్య మొదలయ్యేది జలసంధి పూర్తిగా మూసివేయబడినప్పుడు కాదు అంటారా? మరి ఇప్పుడు అసలు ఆ అంచనా లేదా ఆ ముప్పు పొంచి ఉందన్న వార్త బయటకు వచ్చిన మరుక్షణమే మార్కెట్లు తీవ్రంగా స్పందించడం మొదలుపెడతాయి. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వాస్తవానికి అక్కడ ఒక్క నౌక కూడా ఆగిపోకముందే కేవలం ఒక చిన్న ప్రకటనతోనే పరిస్థితి మారిపోతుంది. అంటే భయానికే మార్కెట్లు భగ్గుమంటాయన్నమాట. సరిగ్గా చెప్పారు. దీన్నే ఆర్థిక పరిభాషలో రిస్క్ ప్రీమియం అంటారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చమురు వ్యాపారులు సరఫరా మార్గాలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందో అని ముందుగానే భయపడి చమురు ధరలను అమాంతం పెంచేస్తారు. ఓహో, అంటే భారీ వర్షం వస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరిక వినగానే ఇంకా ఒక్క చినుకు కూడా పడకముందే గొడుగుల రేట్లు పెంచేసినట్లుగా ఉంటుందన్నమాట ఈ వ్యవహారం. అవును, భలే చెప్పారు. వాస్తవానికి అక్కడ ఒక్క చుక్క చమురు సరఫరా కూడా ఆగిపోకపోయినా సరే, కేవలం ఆ భయం వల్లే మార్కెట్లో ధరలు ఆకాశాన్నంటుతాయి. ఇది ఒక రకమైన మానసిక ఆర్థిక క్రీడ. అంటే ఆ జలసంధి గుండా వెళ్లే నౌకలు ఇంకా సురక్షితంగానే ప్రయాణిస్తున్నప్పటికీ రేపు ఏమవుతుందో అన్న భయంతో ఈరోజు మనం ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది. గ్లోబల్ మార్కెట్లు ఎంత సున్నితంగా ఉంటాయో దీని ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. నిజమే. ఒకవేళ ఆ జలసంధి నిజంగానే మూసివేయబడితే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో వివిధ ఆర్థిక నమూనాలు ఇప్పటికే అంచనా వేశాయి. ఆ అంచనాలెలా ఉన్నాయి? అంతరాయం ఏర్పడితే ముడి చమురు ధరలు బ్యారెల్కు ఏకంగా $120 నుండి $150 ఎగబాకే ప్రమాదం ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఒకవేళ ఆ మూసివేత ఎక్కువ కాలం కొనసాగితే ఈ ధరలు అంతకంటే ఎక్కువ స్థాయికి చేరుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. $150 చాలా ఎక్కువే. దీనికి గతంలో ఏమైనా ఉదాహరణలున్నాయా? ఉన్నాయి. మనం ఇటీవల అమెరికా మరియు ఇరాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను గమనిస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సమయంలో జలసంధిలో ఎలాంటి వాస్తవ దిగ్బంధనం జరగలేదు, కాని ఆ ఉద్రిక్తతల వార్తలకే మార్కెట్లలో చమురు ధరలు అమాంతం పెరిగిపోయాయి. కేవలం ఉద్రిక్తతలున్నాయన్న వార్తే ఇంతటి ప్రభావాన్ని చూపిస్తే నిజమైన అంతరాయం ఇంకెంత వినాశనకారిగా ఉంటుందో ఊహించడానికే భయంగా ఉంది. అవును, ఆసియా దేశాలకు ఇది చాలా పెద్ద దెబ్బ. అదే కదా అసలైన సమస్య. చమురు ధరలు పెరగడం అనేది ఒక గొలుసుకట్టు చర్యలో మొదటి మెట్టు మాత్రమే. ముఖ్యంగా ఇండియా, చైనా, జపాన్ లాంటి ఆసియా దేశాలు ఈ హార్మోజ్ జలసంధి గుండా వచ్చే చమురుపై విపరీతంగా ఆధారపడున్నాయి. అవును, ఈ దేశాల ఇంధన అవసరాల్లో సింహభాగం ఆ దారిగుండానే వస్తోంది. కాబట్టి ఆ మార్గంలో ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా అది నేరుగా ఈ ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థల గుండెకాయపై కొట్టినట్టే అవుతుంది. ఇది కేవలం పెట్రోల్ బంకుల దగ్గర కనిపించే పెంపు కాదు. ఫ్యాక్టరీలు నడవాలన్నా, రవాణా సాగాలన్నా ఇదే ప్రాణాధారం కదా. కరెక్ట్. దేశం నడవాలంటే ఇంధనమే ప్రాణాధారం.
ఇంధన ధరల పెరుగుదల గురించి అందరికీ తెలుసు, కానీ తెర వెనక జరిగే లాజిస్టిక్స్ యుద్ధం గురించి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ మొత్తం పరిమాణం కేవలం ముడి చమురు ధరలకు లేదా పెట్రోల్ బంకులకే పరిమితం కాదు. ఇది గ్లోబల్ ట్రేడ్ మరియు లాజిస్టిక్స్ వ్యవస్థ మొత్తాన్ని ఊహించని విధంగా ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తోందో విశ్లేషించడం చాలా ముఖ్యం. అసలు ఆ నౌకల ఇన్సూరెన్స్ వ్యవహారాలు ఎలా మారతాయి? ఇది ఒక డామినో ఎఫెక్ట్లా మారుతుంది. ఏ ప్రాంతంలోనైనా యుద్ధ భయాలు తలెత్తినప్పుడు లండన్ లాంటి నగరాల్లో ఉండే అంతర్జాతీయ బీమా సంస్థలు ఆ ప్రాంతాన్ని హైరిస్క్ జోన్గా ప్రకటిస్తాయి. అంటే డేంజర్ జోన్ అన్నమాట. అవును. వెంటనే ఆ నౌకలకు వార్ రిస్క్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను అమాంతం పెంచేస్తాయి. డేటా ప్రకారం చూసుకుంటే ఆ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు ఈ ప్రీమియంలు ఏకంగా 60% పైగా పెరిగిపోతాయి. 60% అంటే చాలా ఎక్కువ కదా? అవును. నిన్నటి వరకు ఒక నౌకకు $1,00,000 బీమా ఉంటే అది రాత్రికి రాత్రే $160,000 చేరుకుంటుంది. దీనివల్ల షిప్పింగ్ కంపెనీలు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఆ అదనపు భారాన్ని సరుకు మీద వేయడం లేదా మార్గం మార్చుకోవడం, అంతే కదా? సరిగ్గా అదే. ఒకటోది, ఆ అదనపు బీమా భారాన్ని సరుకు రవాణా ఛార్జీల రూపంలో వసూలు చేయడం. రెండోది, ఆ మార్గాన్ని వదిలేసి ఆఫ్రికా ఖండం చుట్టూ వేరే సుదీర్ఘమైన మార్గాల్లో ప్రయాణించడం. ఎలా చూసుకున్నా రవాణా ఖర్చులు పెరిగిపోతాయి. అవును. సుదీర్ఘ మార్గంలో వెళ్తే అదనపు ఇంధనం, సమయం వృధా అవుతాయి. ఇక్కడ మరో ముఖ్యమైన గణాంకం ఉంది. పెద్ద ముడి చమురు ట్యాంకర్లుంటాయి కదా, వీటిని VLCC అంటారు, వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్స్. అవును. ఇవి ఒక్కొక్కటియే దాదాపు 2 బిలియన్ బ్యారెళ్ల చమురును మోసుకెళ్తాయి. ఉద్రిక్తతలు ఉన్న సమయంలో వీటి రోజువారీ అద్దె ఖర్చులు అకస్మాత్తుగా ఆకాశాన్ని అంటుతాయి. డేటా స్పష్టం చేస్తున్న దాన్ని బట్టి ఈ అద్దె రోజుకు $2,00,000 పైగా ఎగబోకుతుంది. రోజుకు $2,00,000 అద్దెనా? అంటే కేవలం ఒక్కరోజుకి అంత ఖర్చు. ఆ నౌకలలో వెళ్లే సరుకు ఏదైనా సరే అది గమ్యస్థానానికి చేరుకునేసరికి దాని రవాణా ఖర్చు తడిసి మోపెడవుతుందన్నమాట. ఖచ్చితంగా. ముడి చమురు భౌతికంగా సరఫరా అవుతున్నా దాన్ని అక్కడ నుండి ఇక్కడికి తరలించడానికి అయ్యే ఖర్చు విపరీతంగా పెరిగిపోయి ఆ భారమంతా ప్రపంచ వాణిజ్యంపై పడుతుంది. అంతేకాదు, ఈ క్రమంలో మనం ఇంకో విషయాన్ని మర్చిపోకూడదు. ఈ హార్మూజ్ జలసంధి గుండా కేవలం ముడి చమురు మాత్రమే ప్రయాణించదు కదా? అవును. అనేక రకాల సరుకులు వెళ్తాయి. మన భారతదేశం లాంటి దేశాల నుండి ఎగుమతి అయ్యే ఎన్నో నాన్ ఆయిల్ ఉత్పత్తులు కూడా ఇదే మార్గంపై ఆధారపడి ఉన్నాయి. గల్ఫ్ దేశాలకు మనం ఎగుమతి చేసే బాస్మతి బియ్యం, వ్యవసాయ ఉత్పత్తులు, భారతీయ ఇంజనీరింగ్ సామాగ్రి, రత్నాలు, ఆభరణాలు ఇవన్నీ ఉన్నాయి. వాటన్నింటికీ ఈ ఉద్రిక్తతల వల్ల తీవ్రమైన ముప్పు పొంచి ఉంది కదా. మనకి ఇంధనం రావటానికే కాదు, మన వస్తువులు అక్కడి మార్కెట్లకు వెళ్లడానికి కూడా అడ్డంకులేర్పడతాయి. రవాణా ఛార్జీలు పెరిగితే గల్ఫ్ మార్కెట్లలో మన వస్తువుల ధరలు పెరుగుతాయి. అప్పుడు అక్కడి జనాలు మన వస్తువులు కొనడం తగ్గిస్తారు కదా. అవును. ఇది మన ఎగుమతిదారులకు చాలా పెద్ద దెబ్బ. ఇంధనంతో ఏమాత్రం సంబంధం లేని రంగాలు సైతం ఈ లాజిస్టిక్స్ ఖర్చుల పెరుగుదల వల్ల ఎలా దెబ్బతింటాయో చెప్పటానికి ఇదొక సరైన ఉదాహరణ. అంటే దీని అర్థమేమిటి? ఈ భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఆ ఏదో సుదూర ప్రాంతంలో జరిగే ఉద్రిక్తతలు మన దైనందిన జీవితంలోకి ఎలా ప్రవేశిస్తాయో విశ్లేషించడం ఇక్కడ ముఖ్యం. అంటే గల్ఫ్లో ఎవరో తుమ్మితే మన కిరాణా కొట్లో టమాటా ధరలు జలుబు చేసినట్లుగా పెరిగిపోతాయన్నమాట. బాగా చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియ చివరికి ద్రవ్యోల్బణంగా అంటే ఇన్ఫ్లేషన్గా ఎలా మారుతుందనేది చాలా ముఖ్యమైన అంశం. దీని ఒక ప్రవాహంలా ఊహించుకోండి. అంటే ఒక చైన్ రియాక్షన్ లాగా? అవును. చమురు ధరలు పెరగడం వల్ల మొదటగా రవాణా ఖర్చులు పెరుగుతాయి. ట్రక్కులు, రైళ్లలో సరుకు రవాణా చేయడానికి డీజిల్ రేటు పెరుగుతుంది. ఆ రవాణా ఖర్చులు పెరిగితే ఫ్యాక్టరీలలో వస్తువులను ఉత్పత్తి చేసే తయారీ రంగానికయ్యే ముడిసరుకు ఖర్చు పెరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్స్ పెరుగుతాయి. కరెక్ట్. ఆ తర్వాత మార్కెట్లకు సరఫరా చేసే సేవల ఖర్చులు పెరుగుతాయి. చిట్ట చివరికి ఆ వస్తువు మన సూపర్ మార్కెట్ షెల్ఫ్ మీదకు వచ్చేసరికి దాని ధర రెట్టింపవుతుంది. దీన్నే మనం జనరల్ ఇన్ఫ్లేషన్ అని అంటాం. అంటే ఇంధన ధరల షాక్ అనేది కేవలం పెట్రోల్ బంకుకే పరిమితం కాకుండా ఆహారం, రవాణా, తయారీ మరియు సేవా రంగాలు అన్నింటినీ ఒకేసారి చుట్టుముడుతుంది. ముఖ్యంగా ఇంధనాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాలు మరింత తీవ్రమైన ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారులకు ఉత్పత్తి ఖర్చులు, వినియోగదారులకు జీవన వ్యయం పెరిగిపోవడంతో ఆర్థిక వృద్ధి ఒక్కసారిగా స్తంభించిపోతుంది.
మనం కొనే కూరగాయల దగ్గర నుండి వాడే ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అన్నింటి ధరలు పెరిగిపోతాయి. వార్తల్లో కేవలం క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని మాత్రమే ఉంటుంది. కానీ లోపల జరిగే విధ్వంసం, ఉద్యోగాలు, పెట్టుబడులు సామాన్యుడి బడ్జెట్కు వ్యాపిస్తుంది. ఇదొక అదృశ్య పన్ను లాంటిది. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఇక్కడ మరో అదృశ్య ఆర్థిక కోణం కూడా దాగి ఉంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పినప్పుడు ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు రంగంలోకి దిగుతాయి. అవును, ఇంట్రెస్ట్ రేట్స్ మారుస్తాయి కదా. సరిగ్గా అదే. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల తగ్గింపును వాయిదా వేయవచ్చు, లేదా వడ్డీ రేట్లను మరింతగా పెంచవచ్చు. వడ్డీ రేట్లు పెరిగితే ఏమవుతుంది? వ్యాపార సంస్థలు తీసుకునే రుణాలపై వడ్డీ పెరుగుతుంది. అలాగే సామాన్య వినియోగదారులకు రుణాల ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. అంటే ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి, మరోవైపు లోన్ల మీద మనం కట్టే ఈఎంఐలు కూడా పెరుగుతాయి. ఇది సామాన్య ప్రజల కొనుగోలు శక్తిని రెండు వైపుల నుండి ఎంతలా దెబ్బతీస్తుందో అర్థం చేసుకోవచ్చు. నిజమే, ఇది డబుల్ ధమాకా అన్నమాట. ఎక్కడో ఒక చిన్న సముద్ర మార్గంలో వచ్చే ఉద్రిక్తత ఇక్కడ ఒక సామాన్యుడి ఇంటిలోన్ వాయిదాలను పెంచే స్థాయికి తీసుకువెళ్తుందంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎంత పారదర్శకంగా కనెక్ట్ అయ్యిందో తెలుస్తోంది. ఖచ్చితంగా ఇది ఆర్థిక వ్యవస్థలకు ఎదురయ్యే అతిపెద్ద సవాలు. ఒకవైపు వృద్ధిని కాపాడుకోవాలి, మరోవైపు ద్రవ్యోల్బణాన్ని అదుపు చెయ్యాలి. ఈ బ్యాలెన్స్ దెబ్బతింటే ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇంత పెద్ద ముప్పు నిరంతరం పొంచి ఉన్నప్పుడు దేశాలు చేతులు కట్టుకుని కూర్చోలేవు కదా. ఇక్కడే జాతీయ ఇంధన భద్రత అంటే నేషనల్ ఎనర్జీ సెక్యూరిటీ అన్న అంశం తెరపైకి వస్తోంది. దేశాలు ఈ ముప్పును ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యూహాలను అవలంబిస్తున్నాయి? ప్రధానంగా 2 రకాల వ్యూహాలుంటాయి. ఒకటి స్వల్పకాలికం, రెండోది దీర్ఘకాలికం. స్వల్పకాలిక వ్యూహాలను చూస్తే అమెరికా లేదా చైనా వంటి దేశాలు తమ వద్ద ఉన్న వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను ఉపయోగిస్తాయి. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటారు కదా, అవేనా? అవును. అత్యవసర పరిస్థితుల కోసం ముందుగానే భూగర్భంలో నిల్వ ఉంచిన లక్షలాది బ్యారెళ్ల చమురును మార్కెట్లోకి విడుదల చేస్తారు. దీనివల్ల తాత్కాలిక లోటును భర్తీ చేసి ధరలు అమాంతం పెరిగిపోకుండా అడ్డుకట్టవేయగలుగుతారు. అత్యవసర సమయాల్లో ఈ నిల్వలు ఆక్సిజన్ సిలిండర్లలా పనిచేస్తాయి. కానీ ఇవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కదా, రిజర్వులు ఎప్పటికీ ఉండిపోవు. మరి శాశ్వత పరిష్కారం ఏమిటి? అక్కడే దీర్ఘకాలిక వ్యూహాలు కీలకంగా మారుతాయి. పదే పదే ఎదురయ్యే ఇటువంటి షాక్లను తట్టుకునేందుకు సరఫరా మార్గాలను వైవిధ్యపరుస్తారు. కేవలం మిడిల్ ఈస్ట్ పైనే ఆధారపడకుండా ఆఫ్రికా, దక్షిణ అమెరికా లాంటి సురక్షిత ప్రాంతాల నుండి చమురు కొనుగోలు చేసేలా ఒప్పందాలు చేసుకుంటారు. అంటే డిపెండెన్సీ తగ్గిస్తారన్నమాట. అవును. అంతేకాకుండా ప్రత్యామ్నాయ ఇంధనాలపై అంటే సోలార్, విండ్ పవర్, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ హైడ్రోజన్ లాంటి వాటిపై భారీగా పెట్టుబడులు పెడతారు. ఈ జాతీయ భద్రతా వ్యూహాల విషయంలో భారతదేశం లాంటి దేశాల పరిస్థితిని మనం ప్రత్యేకంగా గమనించాలి. జలసంధి అంతరాయం అనేది భారతదేశానికి నిజంగా 2 అంచుల కత్తి లాంటిది. కరెక్ట్. ఎందుకంటే మనం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడతాము. అవును. ఒకవైపు దిగుమతి చేసుకునే ఇంధన ఖర్చు విపరీతంగా పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. రెండోది, గల్ఫ్ దేశాలు మనకు అత్యంత కీలకమైన ఎగుమతి మార్కెట్లు కదా. లక్షలాది మంది భారతీయులు అక్కడ పనిచేస్తున్నారు. వాళ్లు పంపే రెమిటెన్స్లు మనకు చాలా ముఖ్యం. అవును, వాటిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఉద్రిక్తతల వల్ల మనం ఆ దేశాలకు చేసే ఎగుమతులు కూడా పడిపోయే ప్రమాదం ఉంది. అంటే ఇటు దిగుమతుల భారం మోస్తూనే అటు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది. ఇది మన ఆర్థిక భద్రతకు ఒక అతిపెద్ద యాసెట్ టెస్ట్. మీరు చెప్పింది చాలా కీలకమైన పాయింట్. ఇక్కడ ముప్పు కేవలం ఒక పైప్లైన్కో నౌకకో కాదు, మొత్తం ఆర్థిక పర్యావరణ వ్యవస్థకు ముప్పు వాటిల్లుతుంది. ఏదేమైనా హార్మోజ్ జలసంధి వద్ద ఎలాంటి అంతరాయం ఏర్పడినా అది ఆ ప్రాంతానికే పరిమితం కాదు. అవును. ఈ సమగ్రమైన చర్చను ఒక్కసారి సింపుల్గా క్రోడీకరిద్దాం. హార్మోజ్ జలసంధిలో ఏదైనా ఇబ్బంది వస్తే కేవలం ఆ వార్తతోనే చమురు ధరలు పెరిగిపోతాయి. దానికి తోడుగా షిప్పింగ్ ఛార్జీలు, వార్ రిస్క్ బీమా ఖర్చులు తాలా స్థాయికి చేరుకుంటాయి. ఆ భారం చివరకు ప్రపంచవ్యాప్తంగా ఆహారం నుండి సేవల వరకు అన్ని రంగాలకు విస్తరించి ద్రవ్యోల్బణం మంటలు రేపుతుంది. దాన్ని అరికట్టడానికి బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతాయి. కరెక్ట్. అది అంతిమంగా ఆర్థిక వృద్ధిని, సామాన్యుడి జేబును తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఒక చిన్న సముద్ర మార్గంగా కనిపించే హార్మూజ్ జలసంధి ప్రపంచ దేశాల ఆర్థిక అదృష్టాన్ని ఎలా నిర్దేశిస్తోందో మనకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది.
ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒకే ఒక్క ఇరుకైన జలసంధిపై ఇంతలా ఆధారపడి బందీగా ఉందంటే భవిష్యత్తులో ఈ భౌగోళిక బలహీనత నుండి తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు ప్రపంచం ఊహించిన దానికంటే వేగంగా అడుగులు వెయ్యక తప్పదా? అసలు ఈ అనిశ్చితులే ఆ మార్పుకు అసలైన ఉత్ప్రేరకాలు అవుతాయా? నిజంగానే ఇది ప్రతి ఒక్కరూ లోతుగా ఆలోచించాల్సిన ఒక బలమైన పాయింట్. కేవలం ఒక నీటి మార్గం చుట్టూ అల్లుకున్న ఈ అదృశ్య ఆర్థిక వలయం ఎలా పనిచేస్తుందో ఈరోజు మనం వివరంగా తెలుసుకున్నాం. ఈనాటి మన చర్చలో మూల సమాచారాన్ని ఆధారం చేసుకుని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వెనుకున్న సంక్లిష్టమైన తీగల్ను స్పృశించాం. ఈ అంశంపై మరింతగా అన్వేషించడానికి ఇది మీకొక మంచి ప్రారంభం మాత్రమే అని ఆశిస్తున్నాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.